ఇక్కడ చూస్తే 10 రూపాయలు రేట్లు వేస్తున్నారు. మరి అక్కడ చూస్తే మాకేమో కనీసం కూలి రావట్లే. ముందు మేము పట్టీకి ఎదురేయాల్సి వస్తుంది డబ్బు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు అంటే సర్లే అనుకుంటాం. మొత్తం కట్టాల్సి వస్తుంటే అన్నా కానీ మేము తిప్పలు పడతాము. కమిషన్ కొట్టుకొని వస్తే వాళ్ళు రూపాయి తగ్గట్ల. వాళ్ళు ఏమంటున్నారు, తీసుకొని వెళ్ళిపోంటున్నారు. మరి ఒక్కొక్కరు 25 కాయలు 50 కాయలు 30 కాయలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు ఉన్నారు వచ్చి 10 కాయలు పోయినాయి, మాకు 6 కాయలు పోయినాయి అంటున్నారు. వాళ్ళు అన్నా వీళ్ళు ఏమంటలా, మీ ఇష్టం అది తీసుకోండి లేదా అప్పుడే వెళ్ళిపోండి, చేరుకోమంటున్నారు మిమ్మల్ని అని అంటున్నారు వాళ్ళు. ముందు 4 కొట్లు ఇప్పుడు కొట్టుండే కాబట్టి కొద్ది సూచించేవాళ్ళు. ఇప్పుడు ఒకే కొట్టు అవుతాను, ఆయన ఇష్టం రేట్లు. ఆయన 5,000 అంటే 5,000 తీసుకోవాలి, 3,000 అంటే 3, 4,000 అంటే 4. అసలు ఎందుకండి నేను ఇప్పుడు 4 కాయలు ఇస్తాను, 4 కాయలు 10,000 చెప్పాడు. మరి అవి చిన్న సైజే. అవి అంత ముందు 5 రూపాయలకి వచ్చే కాయలు మరి 500 ఎక్కడ చేస్తున్నాడుగా. మళ్ళీ అక్కడ కూలి, మళ్ళీ అక్కడ కాయకి 10 రూపాయలు, మళ్ళీ అక్కడ కూలి. ఇవన్నీ ఎవరు మా నెత్తినేస్తున్నారు. ఇవన్నీ మేము పొద్దుకి సాయంకాలం బండి తిరగాలి. ఎంత కష్టపడాలి మేము. ఇది తిరగాలి, గొంతు తిరగాలి, సందు తిరగాలి, ఆ ఎర్ర తగ్గులో తిరగాలి. ఒక్కోసారి తిండి కూడా జనం ఆ వ్యాపారం పడి ఏంటంటే పట్టీ లాస్ వస్తుంది తేలట్లేదని అంత బాధపడుతున్నాం మేము. అవన్నీ అర్థం చేసుకోరండి వాళ్ళు. మధ్యవర్తులు బతుకుతున్నారండి. ముందు పాప రైతు గుంట్లో వాడు కొండ మీద దిగాలి, కిందకు దిగాలి కావిడి వేసుకొని ఈ కాయలు కోసేవాళ్ళు. వాళ్ళు ఒక్కరు కాలు దాట లోయలో పడి చచ్చిపోతారు. వాడు అంత కష్టపడతాడు, ఆడికి డబ్బు ఉండదు. మరి అమ్మేవాళ్ళకి ఉండదు. మధ్యవర్తులు ఉంటారు చూడు, వాళ్ళు బాగుపడతారు కమిషన్ కొట్టుకోడు. కాయ వచ్చేసి ఆయన 700 600 చేస్తే మేము ఏ లెక్కన అమ్ముకోవాలి. అట్లా తొనలు తేలాలా, ఆ రేట్లు రావాలా, వాళ్ళు ఆలోచిస్తుంది అవన్నీ. అసలు ఎంత అల్లాడిచ్చాడు. పొద్దున 6ంటికి వచ్చా నేను, 6ంటికి వచ్చా. అప్పుడే వచ్చింది లోడు. పైనాపిల్ అను పనసకాయ అడుగుని ఉంది, పైనాపిల్ పైన పెట్టారు. ఆ లోడు దించిందా కొన్నా లాట్లు వేసారు. లోడు బండి మీద దించేసుకున్నారు. లాట్లు వేసి పెట్టుకున్నారు. లాట్లు కొంటున్నారు వాళ్ళు. మేము 4 కాయలు 3 కాయలు కొనే వాళ్ళకేమో మాకు 4,000 అంటాడు, 3,000 అంటాడు. ఏంటది కాయ అమ్మితే కలిసి 400 రావాలి లేదా. నన్ను పొయ్యటం చేయటం ఎంత చాకిరి మాకు. ఆడికి వెళ్తే 10 రూపాయలు 4 తొనలు ఎత్తావా, 3 తొనలు ఎత్తావా, అక్కడ వెళ్ళంబడి వాళ్ళు అర్థం చేసుకోరు. అరే వాళ్ళు ఎంత కొంటున్నారు, ఎట్లా వస్తుంది, వాళ్ళకి ఏందని చెప్పి అర్థం చేసుకోరు వాళ్ళు కూడా. ఇప్పుడు డజన్ వచ్చేసి 100 రూపాయలు పడుతుంది, 80 రూపాయలు పడుతుంది తొనలో. ఆ రేటు కొనరు. అంత తక్కువ కావాలంటారు. అసలు ఇసుకెత్తిపోతాను వ్యాపారంలో. ఎందుకు దిగానా వ్యాపారం అనిపిస్తుంది నాకు. ఇంక పోతే కూలి పనికి వెళ్తే బెటరు. చక్కగా వచ్చి ఇంట్లో పడుకొని కళ్ళకుండా పోరుకుంటా తిని చాకరీ చేసుకుంటే పని. అవును, టెన్షన్ ఉండదు. పనికి వెళ్ళామనుకో సాయంకాలం 500 600 చెప్తారు కూలి. సొప్పలు తెచ్చుకుని ఇంట్లో కూర్చొని తిండేది. ఏం చేస్తాం, వ్యాపారంలో దిగి లాసు, అమ్మ లాసు. అందాక తిప్పలు పడతాం. బాబాయ్ చూడవే నువ్వు ఎదరు పక్కగా చెప్పు, కొద్ది పక్క చెప్పు. నాకు చేత ఎర్రపట్టు ఇటండి, రైట్ సైడ్ రైట్ అటు సైడ్ ఆపండి. అక్కడ దిగుతాడు ఆ బాబాయ్. దేవా బాబాయ్ నీకు రేపు ఎత్తాలి 20 రూపాయలు. ఏమో అమ్మ అక్కడ పాపం 50 రూపాయలు ఆయన ఇచ్చాడు కాయలు. ఆయన పాపం ఆయనకి తగ్గినాయి అంటే ఏం చేస్తావు, రేపు తీసుకొచ్చి చెప్తాలని చెప్పాను.